మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న వారు బీజేపీ సీనియర్ లీడర్, మహంకాళి జిల్లా బీజేవైఎం సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, 7వ వార్డు నేత దుర్గం తరుణ్ కృష్ణ నాయుడు. కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి 6వ వార్డు అరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్ కాలనీలలో 40 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్తో కలిసి ప్రారంభించారు. పనులు ప్రారంభించిన తర్వాత కాలనీల వాసులతో సమావేశం నిర్వహించిన నేతలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతామని స్పష్టం చేశారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా సమకూరుతున్న 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో కని విని ఎరుగని స్థాయిలో అభివృద్ధి చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. అందరి సమన్వయంతోనే చేసుకుని నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బాణాల శ్రీనివాసరెడ్డి, ముప్పిడి మధుకర్, బీజేపీ వార్డు అధ్యక్షులు ప్రతీక్ జైన్, అజయ్ గౌడ్, స్వరూప, భారతి, బీజేపీ నాయకులు, కాలనీకి ప్రజలు చంద్రప్రకాష్, జయగౌడ్, ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, సురేష్, జ్ఞానేశ్వర్, రవి, సెల్వరాజు, శ్రీరామ్, కన్నాబిరామ్, హర్ష, శివ తదితరులు పాల్గొన్నారు. కడక్పూర కృష్ణారెడ్డి కాలనీలో సిద్ధిదాత్రి దుర్గా భవానీ ఆలయ ముఖద్వార నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆధ్యాత్మిక భక్తిభావం పెంపొందించేందుకు ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా జంపన ప్రతాప్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుకుమార్ గౌడ్, శ్రీనివాస్, రాకేష్, నర్సింగ్రావు, వరప్రసాద్, శశికుమార్, ముఖేష్ యాదవ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న వారు బీజేపీ సీనియర్ లీడర్, మహంకాళి జిల్లా బీజేవైఎం సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, 7వ వార్డు నేత దుర్గం తరుణ్ కృష్ణ నాయుడు. కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్యారసాని గౌరీశంకర్ ను మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. గౌరీశంకర్ సతీమణి, మాజీ బోర్డు సభ్యుడు శ్యామ్ తల్లి కమలాదేవి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. కాగా లాల్ బజార్లోని వారి నివాసానికి వెళ్లి గౌరీశంకర్, శ్యామల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తలసానితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు టిఎన్ శ్రీనివాస్, మాజీ బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ యశ్వంత్ తదితరులు గౌరీశంకర్ కుటుంబ సభ్యులను కలిసి సానుభూతిని తెలియజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డులోని మార్గదర్శి కాలనీ వద్ద కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీజేపీ అధ్యక్షుడు మండల శ్రవణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాస్ యాదవ్, పరశురాం యాదవ్, నరేష్ యాదవ్, కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు మహేందర్ సింగ్, రామాంజనేయులు, 2వ వార్డు జనరల్ సెక్రటరీ సతీష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత, సాయి కుమార్, శ్రీనివాస్, శ్యామ్, చిన్న, మహేష్, చంటి తదితరులు పాల్గొన్నారు. గీత వృత్తి బతకాలి అంటే చెట్లు పెట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో చేపల వృత్తి బతకాలి అంటే చెరువులు, కుంటల్లో చేప పిల్లల పంపిణీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ఏడాది చేప పిల్లల పంపిణీ ఇబ్బంది వచ్చిందని, ఈసారి అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఈ ఏడాది సుమారు 120 కోట్ల రూపాయలతో చేప పిల్లల పంపిణీ చేస్తామని అన్నారు. మరోవైపు గంగమ్మ ఆశీస్సులతో మేఘాలు బద్దలై క్లౌడ్ బరెస్ట్ జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోయర్ మానేరు డ్యాం లోపల గంగమ్మ గుడి నిర్మాణం చేశామని, అమ్మవారికి పూజలు నిర్వహించి అమ్మ కృపకు పాత్రులు కావాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పంటలు బాగా పండుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయి కుమార్, నిర్మల జగ్గారెడ్డి, రోహిన్ రెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు. భాగ్యనగర్ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ సమితి నిర్వాహకులు దిలీప్ యాదవ్, బోయిన్ వెంకటేష్ యాదవ్, సందీప్ యాదవ్, హరీష్, జశ్వంత్ యాదవ్ల నేతృత్వంలో ఉస్మాన్ షాయిలోని శ్రీ జంగల్ విఠోబా దేవాలయం నుండి భారీ శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రకు ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించారు. ఈ శోభయాత్రలో శ్రీకృష్ణుడు వివిధ దేవతామూర్తులను అందంగా పూలతో అలంకరించి శోభాయాత్రలో ఊరేగించారు. గౌలిగూడ వద్ద అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ స్వాగత వేదిక ఏర్పాటు చేసి శోభయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి నిర్వాహకులను, యాదవులను గడ్డం శ్రీనివాస్ యాదవ్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ శోభయాత్రలో కేరళకు చెందిన డప్పులు, మేళాలు, తాళాలతో కళాకారులు వివిధ వేషధారణ నృత్యాలు చేస్తూ గౌలిగూడ పరిసర ప్రాంతాల్లో శోభయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.